హలో హాయ్ నమస్తే అండి. ఇప్పుడు మీకు చూపించే ప్రాపర్టీస్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండి. హెచ్ఎండి లేఅవుట్లో ఉన్నాయి. రేరా అప్రూవల్ కలిగినటువంటి హెచ్ఎండి లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకి కృష్ణారెడ్డిపేట పక్కనే వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ ఆనుకునే ఉంటుందండి. మన ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అండి. ఇది కృష్ణారెడ్డిపేట పక్కనే వచ్చేసి మనకి ఈ వెంచర్ అనేది ఉంటుందండి. స్పీడ్ స్ప్లెండర్ వెంచర్ అని చెప్పేసి ఈ వెంచర్ నేమ్ ఉంటుందండి మనకి. సిల్వర్ హుక్స్ స్కూల్ పక్కనే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుందండి ఈ వెంచర్ అనేది. హెచ్ఎండి వెంచర్ ఇది. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యాయండి ఈ వెంచర్లో హౌసెస్ అనేది. మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4కి వచ్చేసరికి ఈ వెంచర్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. మనం ఎగ్జిట్ నెంబర్ మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పెద్ద లాంగ్ అనేది అనిపిదండి. టైం అనేది పెట్టదు. ఎందుకంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ దగ్గరే కాబట్టి ఎగ్జిట్ నెంబర్ 4 వచ్చేసి దగ్గరే ఉంటుందండి. 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనం ఎక్కడికైనా ఎక్కడ వెళ్ళాలన్నా ఔటర్ రింగ్ రోడ్ అయితే వెళ్ళిపోవచ్చండి. ఇది వచ్చేసి ఇదండి వెంచర్ అనేది మనకి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వెంచర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్ అనేది ఉన్నాయండి. వెంచర్ ఇలాగ వెంటరంగానే ఇలాగ ఉంటుందండి మనకి హెచ్ఎండి వెంచర్ అనేది. ఇలాగా స్పీడ్ వెంచర్ అయితే అంటారండి దీన్ని. కనిపించేది వచ్చేసి సిల్వర్ హోక్స్ స్కూల్ అండి. అది సిల్వర్ హోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి అది. ఇప్పుడు మనం వచ్చేసి ఈ రోడ్డు వచ్చేసి 50 ఫీట్ల రోడ్డు అండి ఇది. ప్రతి రోడ్డు వచ్చేసి 33 ఫీట్లు ఉంటుంది. ఇంటి ముందు వచ్చేసి 33 ఫీట్లు ఉంటుంది. మెయిన్ రోడ్ ఒకటి 100 ఫీట్ల రోడ్డు ఉంది. ప్లస్ మనకి ఇది ఇంకొక మెయిన్ రోడ్ వచ్చేసి 50 ఫీట్ల రోడ్ అయితే ఉంటుందండి. చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చండి. మనకు వెంచర్ ప్రకారంగా అన్ని రేరా అప్రూవల్ ఉంటుందండి. ప్రతి డాక్యుమెంట్ అంతా క్లియర్ టైటిల్ ఉంటుందండి. హెచ్ఎండి కాబట్టి ధైర్యంగా మనం మీకు ఓపెన్ ప్లాట్ కూడా లోన్ అనేది వస్తుందండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించి ఈ ప్లాట్ వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి 290 గజాలు అయితే ఉంటుందండి ప్లాటు. మనకు కొంచెం క్రాస్ అయితే వస్తుందండి. 250 గజాల వరకు మనకు స్క్వేర్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ వరకు. ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి ఇవి 165 గజాలు అయితే వస్తాయండి. ఒక జోడీ అయితే ఉంది. ఈస్ట్ వెస్ట్ 2 ఉన్నాయి. ఎవరైనా చూస్తున్నా కానీ లేదా మీరు ఓన్గా కట్టుకోవడానికైనా చాలా మంచి పీస్ఫుల్ ఏరియా అండి ఈ కాలనీ అనేది. మనకి ఎంత సిటీకి వెళ్ళాలన్నా కూడా మనకి మన ఔటర్ రింగ్ రోడ్ ఎక్కగానే మనకి ఎంత హాఫ్ అన్ అవర్ కూడా టైం పడుతుందండి. ఎగ్జిట్ నెంబర్ 4కి వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వెంచర్ అనేది. మన బీరంగూడ ఖమ్మానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. ఇది 140 గజాలండి. ఇక్కడ మన 100 ఫీట్ల రోడ్డుకి ఉంటుంది. సెమీ కమర్షియల్గా కూడా మీకు ఉపయోగపడుతుందండి. ఈ 100 ఫీట్ల రోడ్ అనేది మనకి ఇటు ఇంద్రీసింగ్ కూడా కనెక్ట్ అవుతుందండి. మనకి సెమీ కమర్షియల్గా ఉపయోగపడుతుందండి ఈ వెంచర్ అనేది. ఈ రోడ్ అనేది మనకి ఇక్కడ ఈ ప్లాట్ వచ్చేసి 140 గజాలు 2 ప్లాట్లు ఉన్నాయండి పక్క పక్కన. ఇవి కావాలని మీరు తీసుకొని 2 మీకు సెటర్స్ కానీ ఏదైనా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి 280 గజాల వరకు వస్తుంది మీరు అలా ప్లాన్ చేసుకుంటే. లాస్ట్ వచ్చేసి ఆ గోడ దగ్గర కూడా 200 గజాలు ఉందండి మా ప్లాట్సే. మీకు హౌసెస్ కావాలన్నా G+1 కట్టిస్తాము. ఇక్కడ చుట్టూ మీకు కట్టేటివన్నీ ఆల్రెడీ బుకింగ్ అయిపోయి ఉన్నాయండి. వీరు విల్లాస్ కడుతున్నారు. ఈ డెవలప్మెంట్ చేసేవాళ్ళు స్పీడ్ వెంచర్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ వెంచర్ని. వాళ్ళేమో విల్లాస్ కడుతున్నారు. మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని మేము కట్టిస్తాము. మీకు ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఓపెన్ ప్లాట్ ఇస్తామండి.